కాబట్టి మళ్ళీ పునః సృష్టి చేసినప్పుడు ముందు బ్రహ్మగారిని సృజించి ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చేయమని చెప్తాడు. ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చెయ్యమని చెప్పిన తరువాత బ్రహ్మగారు ఈ లోకములను సృజిస్తాడు, ఇంతమంది ప్రాణుల్ని. కొంతకాలం అయిపోయిన తర్వాత బ్రహ్మగారు కూడా పడిపోతాడు. పడిపోతే ఆయన 4 తలకాయలు కూడా రుద్రభూమిలో పడిపోతే ఏం మర్యాద? అందరికన్నా పెద్దవాడు, ముందొచ్చినవాడు, ఈ సృష్టి చేసినవాడు, ఆయన పుర్రె కూడా పడిపోతే ఏం బాగుంటుంది అని ఆ పుర్రె తీసి ఓ తలపకి చుట్టుకుని మెళ్ళో వేసుకుంటాడు. ఇప్పుడు అలా ఎన్ని పుర్రెలు ఆయన మెళ్ళో అయ్యాయంటే అదో పెద్ద మాలయింది. అంటే ఎంతమంది బ్రహ్మలు వచ్చి వెళ్ళిపోయారు, ఎన్ని మాటలు సృష్టి వచ్చి వెళ్ళిపోయింది, ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. కాలాతీతుడై ఆయన ఉన్నాడు అని చెప్పడానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పునుకల మాల, అంతేకాని ఏదో చేతకాక వేసుకున్నటువంటి మాల కాదా మాల. కాబట్టి పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము యద్రి నివాసము మేరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడివడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అంటారు. అటువంటి శంకరుడు ఉన్నాడే, అటువంటి పరమాత్మ ఉన్నాడే, ఆయన శంకరుడు అనండి, విష్ణువు అనండి, నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుచేత అంటే ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం అన్ని రూపాలు పొందుతూ ఉంటుంది. ఏకస్వమేవ బౌధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం చేస్తూ ఆ ఉన్న ఒక్కడే 3 కాలములకు 3 లోకములకు 3 రూపములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. ఆ ఒక్కడే బ్రహ్మ అవుతాడు, విష్ణు అవుతాడు, శివుడు అవుతాడు, 3 లోకములు అవుతాడు, 3 కాలములు అవుతాడు, జ్ఞానము చేత 3 ఒక్కటైపోతాడు.